తుని నుంచి అప్పలకొండ రియాక్ట్ అవుతున్నారు, ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడదాం. అప్పలకొండ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అప్పలకొండ, మీ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఏంటి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు పాప విషయంలో? ఎస్, చెప్పండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాసంగాను పాప వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎత్తడం మొదలు పెట్టారండి. ఓకే. హాఫ్ అన్ అవర్ లోని కుక్క పాప ఒక పెంచిందని తల వెంట్రుకలు కానీ లేదంటే కుక్క తల వెంట్రుకలు కానీ ఉన్నాయని అక్కడ పాప తల్లి చెప్తుంది. ఎట్లా మరి చెప్పండి. పాప తల వెంట్రుకలు, కుక్క తల వెంట్రుకలు ఒక ఫెన్సింగ్ అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. ఫెన్సీకా? ఓకే. ఆ సందర్భంలో నాకు తెలిసి ఏంటంటే పక్కన ఫారెస్ట్ ఏరియా, తర్వాత పామాయిల్ తోట కాబట్టి కొండ సెలవు ఏమన్నా అటాక్ చేసి దాని మీద ఈ కుక్క అటాక్ చేయడం వల్ల కొండ సెలవు మింగేసి మ్యాక్సిమం ఒక కొండ మీదకి ఏమన్నా వెళ్ళిపోయిందా అని అనుమానం అండి. ఓకే. ఆ అనుమానంలో మనకి ఏ క్లూ దొరకలేదంటే మ్యాక్సిమం మేము వెళ్తే ప్రజెంట్ ఏరియా కూడా మేము వెళ్ళామండి. మీరు వెళ్ళారా ఆ ప్రాంతానికి? వెళ్ళి ఆ ప్రాంతానికి మేము వెళ్ళామండి. ఓకే. వెళ్ళినా కానీ ఇటెంట్ క్లూ దొరకలేదంటే కారణం ఏంటంటే ఏమైనా అదే కొండ సెలవు ఏమన్నా మింగేసిందా అని మాకు అనుమానం అండి. కుక్క 2 రోజులు పోరాటం చేసి కొండ మీద కిందకు వచ్చిందని మా అనుమానం. అంటే మీకు ఆ ప్రాంతంతో కాస్త దాన్ని ఏంటంటారు, ఆ ప్రాంతంతో మీకు ఐడియా ఉంది కాబట్టి ఎలా ఉంటుందండి ఆ ప్రాంతం? ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి? ఏరియా అంటే అండి నక్కలు ఉంటాయి, తర్వాత ఈ అడవి పందులు ఉంటాయి, ఈ ఎక్కువ ఫారెస్ట్, తర్వాత ఇది పామాయిల్ తోట కాబట్టి ఖచ్చితంగా కొండ పిల్లలు అవి ఉంటాయండి. ఓకే. బాగా కొంచెం కొండ ఏరియా అండి అది. తర్వాత పక్కన జీడిమావు తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఎక్కువ మనుషులు తిరిగే ప్రదేశం కాదండి అది. ఓకే. అంటే ఈ అడవి జంతువులు ఎక్కువ ఉంటాయండి. అడవి జంతువులు ఉన్నా కానీ అడవి జంతువుల వల్ల ప్రాణహాని అంటే ఏదో క్లూ దొరికినండి. కానీ నేల జాతి జంతువు వల్ల ప్రాణహాని ఏదో జరిగింది, దానివల్ల క్లూ దొరకలేదు మా అనుమానం అండి. అంటే మీరు అక్కడ ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా, అంటే ప్రాంతం మీకు బాగా తెలుసు అంటున్నారు కదా, ఎప్పుడైనా ఈ కొండ చెలువలు కావచ్చు లేకపోతే ఈ వన్యమృగాలు ఏమైనా ఇళ్లలోకి రావడం ఇవేమైనా ఎప్పుడైనా జరిగిందండి అక్కడ? వీళ్ళలో రావండి, మనం ఎవరైనా స్కీలోకి వెళ్తుంటాం కదండి, వాడిలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా కంటపడ్డాయండి అవి? అప్పుడు కొండ చెలువులు లాంటివి అయితే మాకు కంటపడ్డాయండి ఇంత ముందు గతంలో. ఓకే. అంటే ఎంత దూరం నుంచి ఎక్కువ ఉంటాయండి ఇవి? అంటే వాళ్ళ ఇంటికి ఆ దట్టమైన అడవికి ఎంత దూరం ఉంటుంది? ఇవి దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఇవి? ఇది ఫామ్ హౌసే ముందు తోటలోనండి, ఊళ్ళో కాదు. ఊళ్ళో కాదండి, ఇది ఫామ్ హౌసే తోటలోనండి. ఓకే. ఆ తోటలో ఆ తోట మధ్యలో ఉంది ఫామ్ హౌస్ అండి. అవును. ఆ ఫామ్ హౌస్ కి దగ్గరలో ఒక 60-70 మీటర్ల పరిధిలో కొండ ఉంటుందండి. ఆ ఫామ్ హౌస్ ఉరుమాయిలు తోట అండి, పామాయిల తోట. దగ్గరలో 40-50 ఎకరాల తోట అండి అది. ఓకే. ఆ తోట పక్కన మళ్ళీ ఇది జీడిమామిడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఈ పామాయిల తోట అనుకుంటే జీడిమామిడి తోట కూడా కొండ పైన అండి, కొండపోటు చేసిన కొండ జీడిమామిడి తోట. ఖచ్చితంగా ఉంటాయండి, అడవి జంతువులు ఉంటాయండి ఖచ్చితంగా. ఓకే. అంటే మీకు ఆ ప్రాంతం అవగాహన ఉంది అంటున్నారు కాబట్టి కొండ చిలువలు ఇలా మనుషుల మీద అటాక్ చేసిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? గతంలో అయితే లేవండి. లేవు. పాప చిన్న పిల్ల కాబట్టి అటాక్ చేస్తాయని మా అనుమానం అండి. అంటే ఇక్కడ కనీసం లేదంటే ఎన్డీఆర్ఎఫ్ టీము, పోలీసులు మొత్తం దగ్గరలో 6 రోజులు పెట్టి విపరీతంగా ఎదుగుతున్నామండి జనాలు మొత్తం అందరూనే. కనీసం ఏమన్నా మామూలుగా బయట జంతువులు అయితే అటాక్ చేస్తే ఏదో ఆనవాళ్ళు దొరుకుతుంది కదండి, ఇటువంటి ఆనవాళ్ళు కూడా లేదు. అంటే కొంతమంది అక్కడ ఊబి లాంటివి ఉండొచ్చేమో అని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఉన్నాయండి ఊబి లాంటివి, లేకపోతే అలాంటివి ఉన్నాయో? అలాంటివి ఏమి లేవు. ఊబులు ఏంటి అంటే ఊబులు లాంటివి కావచ్చు, లేకపోతే అలాంటివి లేవు అక్కడ? అలాంటివి ఏమి లేవు. ఓకే. కొండ ప్రాంతమే, బట్ ఒకవేళ జరుగుంటే కొండ చెలువలు లాంటివి అటాక్ చేసి ఉండొచ్చు అని అనుమానం, అంతే కదండి? అటాక్ చేసి ఉండొచ్చు. అది ఏమాత్రం మింగేసి పైకి పట్టుకోవాలని పక్షంలో ఈ కుక్క దాని వెనకాల ఉండిపోయి పోరాటం చేసి వెనక్కి రిటర్న్ వచ్చిందని అనుమానం అండి మాది. ఓకే. చాలా కీలకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి ఈయన బాగా అవగాహన ఉందంటున్నారు అప్పలనాయుడు. ఆయన ఏమంటున్నారంటే కనుక, మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి, వెళ్ళకండి అప్పలకొండ గారు. ఆయన ఏమంటున్నారంటే అక్కడ ఆ కొండ చెలువ ఒకవేళ అటాక్ చేసి ఉండొచ్చు,
అటాక్ చేసిన తర్వాత ఆ అటాక్ చేసిన ఆ కొండచిలువతో ఈ కుక్క పోరాటం చేసి ఉండుండొచ్చు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ కొండచిలువ వెళ్ళిపోతూ ఉంటే అడవిలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయే ప్రయత్నంలో కుక్క ఆ కొండచిలువని వెంబడించి ఉండుండొచ్చు. ఆ వెంబడించిన సందర్భంలో ఒక సెటైన్ లొకేషన్ దగ్గర కుక్క ఆ స్నిఫింగ్ ఆ వాసన చూడడం ఆపేసింది. మీరు గమనిస్తే కనుక బహుశా అక్కడితో అయిపోయి ఉండుండొచ్చు. కాబట్టి ఆ అంతగా లోపలికి వెళ్ళిపోయిన సందర్భంలోనే కుక్క రావడానికి లేట్ అయింది. ఇంతేనా మీ అనుమానం అప్పలకొండ గారు? అంతే అండి. అంటే అంతవరకు వెళితే అంటే ఫర్ సపోజ్ లోపలికి వెళుతుందే అనుకుందాం, లోపలికి వెళ్తున్న సందర్భంలో ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఈ అడవి పందులు కావచ్చు, తోడేలు ఇవి ఉంటాయి, మరి అవి ఈ కుక్క మీద అటాక్ చేస్తుండాలి కదా. బహుశా కొండచిలువ అంటే ఒక వ్యక్తితోనో లేకపోతే ఒక చిన్నటితోనో విడిచిపెట్టదు, కొంచెం లాగితే గట్టిగానే పడుతూ ఉంటుంది. సో కుక్కల్ని గట్రా పట్టదా కొండచిలువ? కుక్కనే మరి పిల్లని పట్టినప్పుడు కుక్కను ఎలా పడుతుందండి? పిల్ల ఆల్రెడీ లోన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుక్కను పట్టదండి. ఓకే, ఒకసారి ఒక జంతువుని పట్టిన తర్వాత కొంచెం రెండో జంతువుని పట్టదండి మళ్ళీ జరిగిందాక. ఆహా, ఓకే ఓకే. అంటే మీరు చెప్పండి ఇది చెప్తున్నారు, చెప్పండి. ఒక జంతువుని మింగిన తర్వాత రెండో జంతువుని పెట్టడానికి 2-3 రోజులు పడుతుందండి దానికి. ఓకే, అందు గురించి ఏమాత్రం ఈ కుక్క మీద అటాక్, కుక్కే కొండచిలువ అటాక్ చేసింది తప్ప కానీ కుక్క మీద అటాక్ చేయలేదండి అది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొండచిలువ అంటే మీకు అక్కడ తెలుసుంటుంది అంటున్నారు కాబట్టి అవగాహన ప్రకారం ఒకవేళ అక్కడ చేసి ఉంటే కొండచిలువ లోపలికి వెళ్ళిపోతుందా అంటే అడవిలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే అక్కడ చెట్ల మీద ఉండే అవకాశం ఉంటుందా? చెట్ల మీద ఉండదండి, అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి కుక్క దాని వెనకాల వెళ్ళిందండి. కుక్క వెళ్ళిపోయి ఉంటుంది అడవి ప్రాంతానికి. అడవి ప్రాంతానికి వెళ్ళి దాని ద్వారా ప్రయత్నం చేసి మొత్తానికి దీనివల్ల ఏం అవ్వక వెనక రిటర్న్ వచ్చిందండి అని మా అనుమానం. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ మొన్న నిన్న వచ్చిందండి. నిన్న వచ్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసి వెళ్తుంటే కానీ ఆ ప్లేస్కి వెళ్తుంది కానీ ఆ తర్వాత దట్టమైన అడవి అండి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత. ఈ కుక్క కూడా కొంచెం ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ఏమీ లేదు, తిండి గట్ట ఏమీ లేక కొంచెం బెదిరిగా చూస్తుందండి. ఈ జనాలు ఎక్కువైపోవడం వల్ల ఇంతకుముందు గతంలో జనాలు చూడలేదు, ఇప్పుడు జనాలు ఎక్కువ చూసిందండి. బెదిరిగా చూస్తుంది కుక్క. అదే కరెక్ట్ గా స్టార్ట్ చేస్తే మాక్సిమం చాలా కష్టంతో కూడిన పని అండి. గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది కానీ చాలా కష్టంతో కూడిన పని అండి. కిడ్నాప్ అయితే జరగలేదు అనుకుంటున్నాను. కిడ్నాప్ అయితే జరగలేదండి. కిడ్నాప్ కాదనుకుంటున్నారు మీరు? కిడ్నాప్ కాదనుకుంటున్నాం. ఓకే. అంటే ఇంకో మాట చెప్పే ప్రయత్నం చేయండి. ఫర్ సపోజ్ కొండచిలువే అనుకుందాం, అది నేల మీద పాకుతూ ఉంటుంది కాబట్టి అంటే దానికి సంబంధించి ఆనవాళ్ళు ఏదో ఒకటి ఉండాలి కదా అక్కడ. అదే ఫినిషింగ్ కి ఆ తల్లి చెప్తుందండి, ఫినిషింగ్ కి పిల్ల తలంటుకుని కుక్క ఇంటికి అంటుకుని ఉన్నాయంట. ఓకే ఓకే. తోట ఫినిషింగ్ కి అంటే నేను అంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు కొండచిలువ ఉంది, ఏదైనా ఒక తిన్నది తర్వాత అది జంతువు కావచ్చు మనిషిని కావచ్చు ఏదైనా ఫర్ సపోజ్ దాని ఫుడ్ తీసుకున్న తర్వాత అది రుమ్మ చుట్టేస్తుంది, ఏదో ఒక పెద్ద కొమ్మకో చెట్టుకో రుమ్మ చుట్టేస్తుంది, ఏదో ఒక ముద్రలు అయితే ఉంటాయి దాని ఐడెంటిటీ కింద. అలాగేవైనా అక్కడ కనిపించిన సందర్భం ఉందా? మీరు వెళ్ళారంటున్నారు. ఎదర పార్ట్స్ లో కొండమేకి వెళ్ళిపోయింది కదండి. ఆ కొండ వరకు ఎన్ఈఆర్ఎఫ్ టీం కొండమేకి వెళ్ళలేదు, టీం వెళ్ళలేదండి. ఈ తోటలోని జీడిమాడు తోటలో తీస్తున్నారమ్మా, కొండమేకి వెళ్ళలేరండి ఎవరు. ఓకే, ఆ కొండమేకి వెళ్ళలేరండి, టీం వెళ్ళలేదు, వీళ్ళు ఎతకలేరు కొండమేకి వెళ్ళి. ఓకే ఓకే. ఈ డ్రోన్ ద్వారా ఎదుగుతున్నారు. డ్రోన్ ఏం కనపడుతుంది, ఆ చెట్లలోని కింద ప్లేస్ ఏం కనపడుతుంది, పై ప్లేసే కనిపిస్తుంది. ఓకే. అంటే ఫర్ సపోజ్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఫెన్సింగ్ దాటిన తర్వాత ఒకవేళ కొండచిలువే కనుక అటాక్ చేసి ఉండుంటే, వర్షం పడకపోయి ఉండుంటే కనుక ఏమైనా ఆనవాళ్ళు దొరికి ఉండేవి కదా? దొరికి ఉండేవి. అది చాలా ఎంక్వైరీ చేశాను, మేము చూసాం. గడిచిన క్లాస్ లో ఏమైనా ఉంటాయని చూసామండి. చూస్తే అక్కడ ఏం కనిపించలేదు. మేమే బాగా ఎంక్వైరీ చేసామండి, ఈ టీమ్ తో పాటు మేము చూసాం. అప్పుడు కూడా మీరు ఏం చేస్తుంటారు? మేము మామూలుగా అక్కడ పొలిటికల్ రాజకీయం చేస్తామండి. ఓకే. అంటే మీ రాజకీయ విషయాలు నేను ఇప్పుడు ప్రస్తావించాను, కానీ ఇక్కడ నేను పాయింట్కి వస్తున్నాను. మీరు ఈ ఘటన చూసిన తర్వాత మీకు వచ్చిన అనుమానం ఏంటి? మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి? లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ తెలిసిన విషయాలు ఏంటండి? మాకు తెలిసిన విషయాలంటే ప్రభుత్వం చాలా కష్టపడుతుందండి, కానీ ఫలితం ఉంటుంది. నేను ఇక్కడ పొలిటికల్ గా నేను అడగట్లేదు. అఫ్ కోర్స్ ఎవరైనా కష్టపడతారు, కష్టపడాల్సిందే కూడా. బట్ నేను అడుగుతానంటే ఒక అప్పలకొండగా నేను మీగా అడుగుతున్నాను, ఒక పొలిటీషియన్ గా మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన అనుమానాలు ఏంటి? మీకు తీరిపోయిన అనుమానాలు ఏంటి? ఇప్పుడు ఇంకా మిగిలిన అనుమానాలు ఏంటండి? మిగిలిన అనుమానాలు అంటే మన ఈ కుక్క అడవిలోకి కానీ పైకి వెళ్ళి ఉంటే ఈ ఏదో కుక్కకి ట్రాక్ కట్టి GPS ట్రాక్ కట్టి అడవిలోకి వెళ్తే ఒకవేళ ఈ కొండచిలువ కానీ ఏదైనా అటాక్ చేసిన జంతువు కానీ ఈ పాప అనుమానం ఏమైనా చూపిస్తుందేమో అనుమానం అండి. చూపించగలుగుతుంది అనుకుంటున్నాను.
ఓకే, అంటే ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఆ కుక్క మాత్రమే. కుక్క మాత్రమే అండి, రెండోది ఇంకేమీ తెలియదండి. ఓకే, అంటే బహుశా నాకు అంత ఐడియా లేదు, బట్ అడిగే ప్రయత్నం. ఈ కుక్క కొండచెలుని గుర్తుపట్టగలదా? పట్టగలదండి, ఖచ్చితంగా కుక్క ఆ శక్తి ఉంటుందండి. అంతే. ఆ. ఇంట్రెస్టింగ్. మీరు ఇంకా ఏమైనా అనుమానాలు మీకు ఉన్నాయా, లేకపోతే ఈ కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, అక్కడ పెద్ద సబ్జెక్ట్ లేదండి. ఓన్లీ అక్కడ వీళ్ళకి గొడవలు కానీ ఇటువంటి ఇలాంటి ఏమి లేవండి అక్కడ. అంత ఫ్యామిలీ, గొడవల ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కాదండి. పాపం ఇద్దరు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు అదేదో వ్యవసాయం చేసుకుంటూ అక్కడ కాపురం ఉంటున్నారండి వాళ్ళు. వీళ్ళ విధంగా అయితే ఏ విధంగా అనుమానాలు, కిడ్నాప్ వ్యవహారం లాంటి ఏమి లేవండి. ఇలాగా ఏమన్నా అడవి మృగాలు దాడి చేసి ఏమన్నా ఆనవాళ్ళు దొరకకుండా చేసి తప్పగానే రెండోది ఏమి లేదండి. అంటే మీరు అన్నట్టుగా కొండచిలువ అటాక్ చేస్తుంది అనుకుంటే కనుక పాపకి సంబంధించి ఒక క్లిప్పో లేకపోతే ఒక చిన్న పువ్వు లాంటిదో జడక పెట్టుకున్న క్లిప్పో ఇదేదో ఒకటి అక్కడ కనీసం ఆనవాళ్ళుగా దొరికే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు మామూలు మృగాలు ఉన్నాయండి, నక్కలు కానీ పందులు ఇలాంటి దాడి చేశారనుకోండి, మీరు అన్నట్టు ఈ బట్టలు కానీ ఏటు దొరుకుతుందండి. కొండచిలువ అయితే మింగేస్తుందండి. అందువల్ల ఏం ఆనవాళ్ళు దొరకదు. దానితో వర్షం కూడా వచ్చిందండి. వర్షం రావడం వల్ల వెంటనే ఆనవాళ్ళు తిరిగిపోయేమో మా అనుమానం. ఓకే ఓకే, అంటే ఎక్కడో చోట ఏదో ఒక ఆనవాళ్ళు మిగిలి ఉంటుంది. ఆ ప్లేస్ మనకు రీచ్ చేయలేకపోతున్నాం, మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. ఈ పాప కూడా ఫినిషింగ్ వార్ వరకు వెళ్ళిందండి, నడిచి వెళ్ళిపోయింది. ఫినిషింగ్ దాటిన తర్వాత అడవి అండి. ఆ అడవి దగ్గర నుంచి ఆనవాళ్ళు దొరకట్లేదు. ఆ ఫినిషింగ్ దగ్గరలో మాత్రం ఆ పక్క ఊరోళ్ళు చూసారు, మేము చూసామని చెప్పారు. కుక్క అడ్డు పెడుతుందని నేను ఆ పాపను నేను తీసుకోలేకపోయినా పక్కన ఒక అతను చెప్పాడు కూడా నాకు. అదండి. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అప్పలకొండ. చాలా విశేషాలు మీరు అక్కడికి వెళ్ళారని చెప్పుకొచ్చారు. దాంతోపాటు అసలు ఏం జరుగుండొచ్చు, ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. లైవ్ మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా పాప కోసం వెతుకులాట, ఆ గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా బ్రతికుండాలి అనే ఒకే